హలో వ్యూవర్స్, పచ్చి కొబ్బరితో లడ్డూలను చేసిన నేను ఏ విధంగా చేసినా ఒకసారి చూసేయండి. మరి నచ్చితే మీరు కూడా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని పచ్చి కొబ్బరిని ఈ విధంగా సన్నని ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. మనకు అప్పుడే మంచిగా లోపలి వరకు వేగి లడ్డు అనేది చాలా రుచిగా వస్తుంది. లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మనకు పైనే వేగుతుంది, మళ్ళీ కలర్ కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కట్టి నెమ్మదిగా వేయించుకుంటే లోపలి వరకు వేగి లడ్డు రుచిగా ఉంటుంది. కలర్ చేంజ్ కాకుండా మనకు కొబ్బరి కూడా ఈ విధంగా తెల్లగా ఉంటుందన్నమాట. మనం ఒకసారి ఈ విధంగా తుంపి చూసుకుంటే ఈ విధంగా తునగాలి. అట్లయితే మనకు మంచిగా వేగినట్టు. వీటిని ఇప్పుడు పక్కకు తీసుకొని చల్లార్చుకుందాం. ఇదే ప్యాన్లో ఇప్పుడు మనం కొబ్బరి ఎంత తీసుకున్నామో పల్లీలను కూడా అన్ని తీసుకొని ఇవి కూడా లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ నెమ్మదిగా వేయించుకోవాలి. పల్లీలు కూడా లోపలి వరకు వేగితేనే మనకు లడ్డు రుచి అనేది చాలా కమ్మగా ఉంటుంది. కాబట్టి నెమ్మదిగా చూసి చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా వేగిపోయినాయి. వీటిని కూడా పక్కకు తీసుకున్నాం. పచ్చి కొబ్బరి పల్లీలను మంచిగా వేయించుకున్నాం కదా, చూసారు కదా, ఈ విధంగా దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం రుచికి సరిపడా బెల్లంని కలుపుకోవాలి. చూసారు కదా, మనకు లడ్డు స్వీట్ కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. వీటన్నింటిని ఇప్పుడు చల్లారబెట్టుకొని మిక్సీలో వేసుకోవాలి. కొబ్బరి పల్లీలు వేయించుకున్నాం కదా, వాటిని చల్లారబెట్టుకొని మనకు తగినంత బెల్లం కలుపుకొని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని కావలసినట్టుగా మనం లడ్డు చుట్టుకోవాలి. చూసారు కదా, మనం ఎంత సైజులో కావాలంటే అంత సైజులో లడ్డు చుట్టేసుకోవడమే. చాలా కమ్మగా ఉంటుందన్నమాట. ఎంత చక్కగా ఉందో చూసారు కదా. మనం ఈ విధంగా నట్స్తోని డెకరేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.